ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా నంద్యాల ఐలూరుమెట్ట సమీపంలోని నవజీవన్ చెవిటి పిల్లల పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం జరిగింది. దివ్యాంగుల హక్కులు, ప్రభుత్వ విద్య, ఉద్యోగాలలో అందజేస్తున్న రిజర్వేషన్ల వివరాలను, దివ్యాంగుల హక్కుల రక్షణకు ప్రభుత్వం కృషి చేయాలని, వారి అభివృద్ధికి పాటుపడాలని సంబంధిత కళాశాల హెచ్ఎం పద్మావతమ్మ పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. నేను నవజీవన్ చెవిటి పిల్లల పాఠశాలలో హెడ్మిస్ట్రెస్గా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా మా స్కూలు కూడా ఒక వికలాంగుల స్కూల్ కాబట్టి మేము ఈ ర్యాలీలో పాల్గొంటున్నాము. ఎందుకంటే వీళ్ళకు ఎన్నో హక్కులు ఉన్నాయి. ముందుగా 1981 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరంగా రూపుదిద్దుకుంది. అప్పటి నుంచి ఒక దశాబ్దం కాలంలో మొట్టమొదటిసారిగా 1995 సంవత్సరంలో పీడబ్ల్యూడీ యాక్ట్ అనేది వచ్చింది. ఆ యాక్ట్లో కేవలము 7 రకాల వికలాంగులను మాత్రమే విభజించారు. ఆ యాక్ట్ని మళ్ళీ 2011లో పునరుద్ధరించి 2016లో ఆర్పీడబ్ల్యూడీ యాక్ట్గా ప్రచురించడం జరిగింది. ఈ యాక్ట్ ప్రకారము వికలాంగులను 21 డిజబిలిటీగా అంటే కేవలం బెంచ్ మార్క్గా గుర్తించారు. ఈ బెంచ్ మార్క్ అంటే కేవలము 40% పైన ఉన్న ప్రతి ఒక్క డిజబిలిటీ సర్టిఫికెట్ వాల్యుబుల్ అని ఈ చట్టం ప్రకారము తెలియజేశారు. ఇంకా ఈ సంవత్సరం నుంచి పర్సెంటేజ్ కూడా ఇంతకుముందు 3% ఉండింది వికలాంగులకు, ఇప్పుడు 4%గా రూపుదిద్దారు. కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి అంటే 1% విజువల్ ఇంపైర్మెంట్, 1% హియరింగ్ ఇంపైర్మెంట్ వాళ్ళకు, 1% ఆర్థో డిజబిలిటీ, 1% మెంటల్ రిటార్డేషన్, ఈ విధంగా 4% అనే 4% ఇచ్చారు. వీళ్ళకు ఉన్నటువంటి హక్కులు అంటే వాళ్ళ పర్సెంట్ ప్రకారం రోస్టర్ పద్ధతి ప్రకారము కళాశాలలను, విద్యా సంస్థలలోను, తర్వాత ఉద్యోగ అంశాలలో ప్రభుత్వ, ప్రైవేటు ప్రతి సంస్థలలో వీరికి మంచి అవకాశాలు వీళ్ళ రోస్టర్ పద్ధతి ప్రకారం ప్రతి దాంట్లో వీళ్ళకి హక్కు కల్పించాలని కోరుకుంటూ ఈ రోజు వీళ్ళ హక్కులు ఇంకా మున్ముందు వీరు ఇంకా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఇప్పటికే కొంత అవేర్నెస్ అనేది వచ్చింది. వీళ్ళు చాలా సంస్థలలో అంటే ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్లో వీళ్ళ యొక్క ఆర్గనైజేషన్స్ ఏర్పడాయి. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా వీరు అన్ని ఈరోజు ప్రతి ర్యాలీలోనూ పాల్గొని వారి హక్కుల కోసం పోరాడుతున్నాము. వాళ్ళ తరపున మేము కూడా వారి హక్కులను సద్వినియోగం చేయవలసిందిగా, ప్రభుత్వం ఇంకా వీరి హక్కులను కాపాడవలసిందిగా కోరుతుంటూ సెలవు.